కలిగి ఉండటం అనేటువంటిది మనకు ఎంతో అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఈరోజు వాక్య ధ్యానం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం చేద్దామా గట్టిగా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటిది ఈ వారం వాక్యంలో ఉన్నటువంటి మాట. యెహోవా రాఫా, అది హీబ్రూ భాషలో రాయబడిన మాట ఏమిటంటే యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వశక్తిమంతుడును సర్వాధికారి మా తండ్రి, ప్రేమ కలిగిన మా దైవమా, నీ యొక్క నామం మహింపరచబడలాగున మమ్మల్ని పరిశుద్ధ ఆదివారం నాడు నీ యొక్క సన్నిధికి నాయన తీసుకుని వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. మరి యొక్క సమయం ముందు నీ యొక్క వాక్కును తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా నిలబడి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ మాట మమ్మల్ని బ్రతికించేదై ఉంది, స్వస్థపరిచేదై ఉంది. కాబట్టి తండ్రి నీ యొక్క వాక్కు ద్వారా మేము ఆయన బ్రతుకుటకు కృప దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి నిద్రముత్తు అశ్రద్ధ బద్ధకములను యేసు నామంలో తొలగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామం అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేను అనేటువంటి మాట విననటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు కూడాను. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేటువంటి వాడై ఉన్నాడని మనందరూ ఎరిగినటువంటి వారమై, విశ్వసించినటువంటి వారమై, అనేక రీతులుగా అనేక సమయాల్లో మనం స్వస్థతను మరి ఆయన సన్నిధిలో ప్రార్థించగా లేదా దైవజనులు ప్రార్థించగా మనం ఆ స్వస్థతను పొందినటువంటి వారం కూడా అయి ఉన్నాం. చాలా అనుభవం కూడా చాలాసార్లు మనకున్నటువంటి స్థానాలు, మరి చాలాసార్లు చాలా మంది సాక్ష్యాలు ఇచ్చినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మంచిది. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్పక స్వస్థపరుస్తాడు. ఎందుకంటే మరి ఆది కాండం నుండి మన ప్రకటన గ్రంథం వరకు చూసినటువంటి వాక్య భాగాల్లో మరి అనేక స్వస్థత కార్యాలు ఆయన చేసిన వాడై ఉన్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలోనూ చేశాడు, అలాగే కొత్త నిబంధన గ్రంథంలోనూ చేశాడు. కాబట్టి ఆయన స్వస్థపరచువాడు అనేటువంటి మాట మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. అవునా కదా? నమ్ముతున్నారా మీరు అందరూ? లేదు, నమ్మటం ఇలా అంటున్నారేంటి కొంతమంది? నమ్ముతున్నారా? ఆయన స్వస్థపరుస్తాడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వస్థపరిచి వాడై ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా మరి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను, అనారోగ్యాన్ని తొలగించి దేవుడే స్వస్థపరచును గాక. అది ఎప్పుడు ఏమిటి అని చూసినట్లయితే గనక ఇక్కడ ఒక మాటను రాయబడినటువంటి స్థానంలో మీ దేవుడైన యెహోవా వాక్కును అక్కడ ఒక 4 మాటలు చెప్తూ ఉన్నటువంటి మాట. మొట్టమొదటగా ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలి. అంటే శ్రద్ధగా వినాలి అంటే కనుక ఏం పని చేయాలి? శ్రద్ధగా వినాలంటే ఏం పని చేయాలి అమ్మ? శ్రద్ధగా వినాలంటే ఏం పని చేయాలి? మన బాడీలో చెయ్యి పని చేస్తే కనుక శ్రద్ధగా వింటామా? నోరు పని చేస్తే శ్రద్ధగా వింటామా? కొంతమందికి ఇంకా అర్థం కాలేదేమో అని నేను ఒక్కొక్క పార్ట్ చెప్తున్నా, కింద నుంచి పైదాకా చెప్పుకుంటూ వస్తున్నా. అది కాలు పని చేస్తే కనుక వినపడతా. ఎప్పుడు చెవులు నిద్ర వస్తే చెవులు కనపడతా ఉంటుంది. నిద్ర వస్తే
జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి మాట చెప్తున్నటువంటి మాట ఏమిటంటే శ్రద్ధగా విని. అంటే ఏంటంటే మొట్టమొదటిగా నిన్ను స్వస్థత అనేటువంటిది నీకు శరీర భాగంలో ఏ భాగంలో స్వస్థత రావాలన్నా కానీ నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాటను నువ్వు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. అంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంటే రక్షణలోనికి తీసుకెళ్తుంది. ఆ రక్షణ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంటే యేసు ప్రభు యొక్క రక్తంతో నిన్ను శుభ్రపరిచేలాగా చేస్తుంది. ఆ యేసు ప్రభు వారి రక్తం నిన్నేం చేస్తుందంటే స్వస్థతని కలుగజేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాడు చూసారా లింకు దేవుడు? అందుకుని మనకి 2 చెవులు ఇచ్చాడు. ఆ 2 చెవుల మధ్యలోనూ నువ్వు విన్నది విన్నట్టుగా స్టోర్ అయి ఉండడానికి ఒక మెమరీ చిప్ కూడా మధ్యలో పెట్టాడు. ఏమండి, ఈ రెండింటి మధ్యకి కూడా దారి ఏమి లేదండి. ముక్కులోంచి గాలి వెళ్ళింది అనుకోండి నోట్లోంచి బయటకు వస్తుంది, కానీ చెవులోంచి ఏమైనా వెళ్ళింది అనుకోండి బయటకు వస్తుందా? ఏమన్నా ఏది రాదు. మళ్ళీ చెవులోంచి ఇటు వెళ్తే అది అటు నుంచి తీయాలి బయటికి. లేదంటే కన్నా మధ్యలో ఉన్నటువంటి మెదడులోకి అలా వెళ్ళిపోతుంది పైకి. కాబట్టి ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. దేవాది దేవుడు నీకు నాకు స్వస్థత ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. స్వస్థత నీకు కావాలి అని అంటే కనుక నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అంటే నీ చెవులు కరెక్ట్గా పని చేయాలి. చెవులు పని చేయని దురద చెవులు కలిగి కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏ వినపడతాయి అంటే పనికిరాని చెత్తంతా వినపడుతూ ఉంటుంది, లేకపోతే పిట్ట కథలు వినపడతాయి, లేకపోతే ఇంకేయో వినపడుతూ ఉంటాయి, లేకపోతే సినిమా పాటలు వినపడుతూ ఉంటాయి. రకరకాలైన అన్నీ కూడా వినటానికి దురచెవులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని దురచెవులు ఉంటూ ఉంటాయి. ఏమిటాయంటే పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారో, వాళ్ళు తిట్టుకునేటువంటి తిట్లాంటి వీళ్ళకి ఎంతో ఆనందం. వాళ్ళు పోట్లాడుకుంటా అంటే వీళ్ళు ఎంత ఆనందపడిపోతూ ఉంటారో ఆ మాటలిని. ఇలాంటి దురద చెవులు మనకు పనికిరావు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని యొక్క విషయంలోకి వచ్చేప్పటికి ఆయన ఒక్క మాట చెప్తున్న మొట్టమొదటి ఏమన్నాడంటే మీరు నా కట్టడలను విధులను నిర్ణయించి అక్కడ ఆయన ఏం చేశాడంటే వారిని పరీక్షించి ఏం చేశాడంటే ఈ స్వస్థపరిచే ముందు ఆయన పరీక్షించాడంటే ఏ విధంగా పరీక్షించాడంటే మొట్టమొదటి వారు నా కట్టడలను విధులను వాళ్ళు శ్రద్ధగా వింటున్నారా లేదా, ఆ మాటని వింటున్నారా లేదా. ఎందుకంటే ఆ యొక్క కాలంలో చెప్పేటువంటి వారు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ వారి యొక్క మాటే వినడం అనేటువంటిది ప్రాముఖ్యం. అక్కడ ఇశ్రాయేలును నడిపించినప్పుడు మోషే అహరోను వారిద్దరూ చెప్పారు. వాళ్ళిద్దరూ చెప్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ చెప్పేటువంటి మాట మరి వింటున్నారా లేదా అనేటువంటి దాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. ఎందుకంటే వారు చెప్పేటువంటి మాట వినకపోతే కనుక నేను చెప్పే మాట కూడా వాళ్ళు వినరు అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి ఏం చేశాడంటే చెప్పే మాట వింటున్నారా లేదా అనేటువంటి మాటని ఆయన గమనిస్తూ వచ్చాడు. ఎందుకంటే చెవి అనేటువంటిది మొట్టమొదటి మన శరీర భాగంలో మరి ఎక్కడుంచాడండి దేవుడు? భుజాల దగ్గర ఏమైనా పెట్టాడా చెవుల్ని? ఏమండే శివాస్ గారు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడండి? పైన పెట్టాడా? కింద వరకు పెట్టలేదుగా. ఎందుకని పెట్టలేదు అంటారు? ఏదైనా కింద పెడితే కనుక మళ్ళీ కొన్ని వినపడతాయి, కొన్ని వినపడవు. ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా ఆయన తన స్వరూపమందు నరుని చేసుకుని అనేటువంటి మొట్టమొదటి మాట చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కటి కూడా ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన ఏ రూపంలో ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఉండాలో ఆ భాగాలను అక్కడే అమర్చిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క దానికి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలుగు చేశాడు. నీ యొక్క శరీర భాగంలో స్వస్థత కావాలి అని అంటే మొట్టమొదటి ఏం చేయాలి అంటే దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. వెనుట అనేటువంటి దాని వల్లనే మొట్టమొదట అక్కడ మాట్లాడింది ఏమంటున్నాడు అంటే శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట. అంటే ఏంటి?
చాలా మంది విని విడిచిపెట్టేస్తారు. వినేం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ ఆయన దృష్టికి న్యాయమైంది చేయడం విషయంలోకి వచ్చేప్పటికి వారు న్యాయమైంది చేయకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైంది చేయడం అనేటువంటి స్థానం అక్కడ మధ్యలో ఉన్నటువంటి మాట, అక్కడ మాటను దేవుడు ఉంచాడు. ఏమిటంటే న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అంటే ఏంటి? వారు విన్నారు, విన్న తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ఏమై ఉండాలి అంటే గనక అంటే ప్రతి ఒక్కటి కూడా ఎలాంటిదై ఉండాలి అంటే న్యాయమైనదిగా ఉండాలి. అంటే ఏంటి? ఆయన యొక్క నిబంధన, లేకపోతే ఆయన యొక్క నడత, ఆయన యొక్క కట్టడ, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి చేసేదై ఉండాలి తప్ప వేరేది పని కానే కాకూడదనేటువంటి విషయం. అంటే ఏంటి? అవి ఏవి చేయాలి? ఏది చేయాలండి అయ్యి? ఏమండి? విన్నటువంటి తర్వాత ఆయన దృష్టికి అనుకూలమైనది, న్యాయమైనది చేసేది ఏది? కాళ్ళు, చేతులు, మన అవయవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే గనక మన యొక్క అవయవాలన్నీ కూడా స్వస్థత కావాలి అంటే గనక మొట్టమొదట దేవుని మాటని వినాలి. విన్నటువంటి మాటని ఎలా చేయాలి అంటే చక్కగా ఆయన కట్టడ ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం మనం చెయ్యాలి. ఆ యొక్క చెయ్యాలి అని అంటే గనక చేసేది ఏమిటాయి అంటే చెవులు చేస్తాయా? చెవులు చేస్తాయండి? పనులు ఏం చేస్తాయి? న్యాయమైన పనులు చేసేది ఏంటి? మన చేతులు, మన కాళ్ళు. ఎందుకండి? మనం చేసేటువంటి చేతులతో పనులు చేసేటువంటి పనులు న్యాయమైనవి ఉండాలి. అలాగే మనం నడిచేటువంటి నడత న్యాయమైనటువంటి నడత కలిగి, అంటే మంచి పనులు చేయడానికే మనం ప్రయత్నించేటువంటి వారంగా, అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి పనులే, అంటే దేవుని యొక్క మాట ప్రకారం చేసేటువంటి పనులే. కొంతమంది ఉన్నారండి, సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. ఏమిటంటే వింటారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. వింటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. సౌలు అంతే చేశాడా లేదా? మొత్తం అన్నిటిని కూడా సంహరించేసి రమ్మంటే శుభ్రంగా బలిసినటువంటి వాటిని తీసుకొచ్చినటువంటి వాడు అయ్యాడు. అలాగ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది దేవుని యొక్క సన్నిధికి వస్తారు, దేవుని యొక్క వాక్యం వింటారు, విన్నటువంటి వారుగానే ఉంటారు. కానీ ఆచరించే దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఎలా ఆచరిస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆచరించుకుంటూ పోతారు. ఎవరు పక్కన ఏం చెప్పనే కాక ఏం వినేది లేదు, ఆగేది లేదు, చేసేది అంతకంటే ఉండనే ఉండదు. వాళ్ళ పద్ధతి వాళ్ళదే. ఎవరో చెప్పినా వినరు. అటువంటి మూర్ఖపు తరం వాళ్ళు భక్తే చేస్తున్నారు. వాళ్ళు చేసే భక్తి ఏంటంటే అది చెత్త భక్తి, పనికిరా అనేటువంటి భక్తి. ఎందుకనంటే అది దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటిది కాని భక్తి చేస్తున్నారు. కాబట్టి అక్కడ సమూయేలు అంటాడు, ఏమనంటాడంటే ఇదిగో బలులర్పించుట కంటే దేవుని మాటను అంగీకరించుట, ఆలకించుట, దాన్ని చేయడం అనేటువంటిదే చాలా శ్రేష్టమైందని అంటాడు. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మన చెవులు అనేటువంటివి రెండు కూడా చాలా చక్కగా వినేటువంటివిగా ఉండాలి. అందుకని ఆ చెవుల గురించి ఒక మాట చెప్తానండి. ఎందుకంటే చెవుల గురించి మన సామెతల గ్రంథకర్త చాలా చక్కగా మరి రాసినటువంటి మాట 20వ అధ్యాయం 12వ వచనం దగ్గర సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా వలన కలుగజేసినవే. ప్రతి ఒక్కరికి కూడా ఏమండి, నీ యొక్క చెవి కానీ కన్ను కానీ ఎవరు కలుగు చేసినంట? దేవుని వల్లనే కలుగు చేయబడి. మరి దేవుని వల్ల కలుగు చేయబడినటువంటివి మరి దేవుని పని చేయకోకుండా దెయ్యం పనులు చేస్తే ఆయన ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీకు రోగం ఎందుకు వస్తుందంటే నీకు దేవుడిచ్చినటువంటి చెవి, దేవుడిచ్చినటువంటి కళ్ళు ఆయన పని చేయట్లా. పనికిరాని పనులు చేస్తున్నాయి, వినకూడనే వింటున్నాయి, చూడకూడనే చూస్తున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే నీ శరీర భాగంలోకి రోగం వచ్చి పడుతుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ కన్ను కనుక చూసింది అంటే కనుక అది తినకోకుండా
ఆగనే ఆగనివ్వదు. ఏమండి, మన కన్నుకి ఎంత ఇంట్రెస్ట్ అంటే తిండి అంటే, ఏదన్నా మంచి స్వీట్ కానీ లేకపోతే ఏదైనా శ్రేష్టమైనది ఏదైనా కనపడిందంటే చాలు, అది ముందు తినేదాకా ప్రాణం ఆగదు. చెవి ఏదైనా విన్నామంటే కనుక, ఏది 100 రూపాయలకి ఈ మధ్య రేపు ఏదో పండగ వస్తుంది కదా, డిస్కౌంట్ సేల్ అంట. ఎక్కడ పడితే అక్కడ తెగ బోరలు ఊదేస్తున్నారు. 500 రూపాయలకి 2 చీరలు అన్నారు అనుకోండి, అది వినపడింది అనుకోండి, చెవులు పడింది అనుకోండి, ఏసు రక్తం జయం, నిద్ర గిద్ర అన్నీ పోతాయి. పరిగెడతారు అంతే, లైన్ కట్టేస్తారు అక్కడ. ఎండ లేదు, ఏమీ లేదు, గొడుగులు వేసుకుని మరి నిలబడిపోతారు. ఆ మాట ఏదన్నా వినబడిందంటే చాలు. కానీ మందిరంలో దేవుడి యొక్క మాట చెప్పినటువంటి మాట మాత్రం ఏమి వినపడదు. వెళ్ళే ముందు అలా వెళ్ళేప్పుడు, ఏంటి బాబు ఉంది చీర ఎక్కడ కొన్నావు అంటేను, అంటే డిస్కౌంట్ సేలు, 1000 రూపాయలు 2 చీరలు అంట, చాలా బాగున్నాయి, నిజమే కట్టుకుని చాలా బాగుంది అని చెప్పి అదే పడుతుంది. మిగిలినంతా అయిపోయింది. ఈ గంట సేపు ఇక్కడ అయ్యగారు చెప్పిన మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఆఖరికి దేంట్లో పడిపోయిందంటే విన్న ఆ మాట లాస్ట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 1000 రూపాయలు ఎలా చూసుకోవాలి, ఎలా పట్టుకెళ్ళాలి, ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి, అదే ఆలోచన స్థానం. రెండున్నర జాగ్రత్త గమనించండి. దేవుని మాటను నీవు విని దాన్ని శ్రద్ధగా నువ్వు ఆచరించేటువంటి స్థానం, ఆ వినేటువంటి ఆ చెవిని ఎంత చక్కగా వర్ణించాడంటే, సామెతల గ్రంథకర్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే గనక, ఎందుకంటే వినడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం అనే మాటను బట్టి నేను ముందుకు వెళ్తున్నా. నీకు వినేటువంటి విషయంలో, నువ్వు పనిచేసేటువంటి విషయంలో ఆ రెండు గనక కరెక్ట్గా పనిచేస్తే గనక నీకు రోగం చాలా తక్కువ ఉంటుంది. అసలు రోగం నీకు రానే రాదు అనేటువంటి విషయాన్ని మరి గట్టిగా చెప్తా. ఎందుకంటే వినే ఈ చెత్త అంతా వింటున్నావు, చూసే చెత్త అంతా చూస్తున్నావు, రోగాన్ని నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు నీ లోపలికి. ఎందుకంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు నువ్వు. అక్కడ మాట చదవండి, 25 సామెత 12వ అధ్యాయం 25వ అధ్యాయం 12వ వచనం. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. వినువాని యొక్క చెవి కంట, అంటే మనకు గనక వినేటువంటి చెవి ఉంటే గనక ఆ చెవి ఎటువంటి చెవి అయి ఉంది అంటే, ఒక చక్కని బంగారపు కర్ణభూషణం అంటే ఏంటి, బంగారపు నెక్లెస్ మెల్ల వేసుకుంటే గనక ఎంత విలువగా ఉంటుందో, అలాగే మరి ఇంకో మాట చెప్తానండి, అపరంజి ఆభరణము నువ్వు పోలినటువంటి, అంటే అపరంజి అంటే బంగారం పొదగబడినటువంటి ఒక ఆభరణం మెల్లో కానీ, నువ్వు చెవులకు కానీ, నువ్వు ఎక్కడైనా వేసుకుంటే కానీ, చేతులకు కానీ వేసుకుంటే ఎంత గొప్పగా నువ్వు ఎంతగా హెచ్చించబడతావో, అలాగే చక్కగా చెవి కలిగి గనక నువ్వు గనక దేవుని మాట వింటే గనక అది నిన్ను అంతగా హెచ్చిస్తుందంట. దేవుని స్తోత్రం చేద్దామా? నమ్మబుద్ధి కావట్లేదా? ఏమంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనుషుడు దేని వల్ల బతుకుతాడు అంటున్నాడు. ఎక్కడ ఉంది? పాత నిబంధన ఉందా, కొత్త నిబంధన ఉందా? పాత నిబంధనలో చెప్పబడింది ఆ మాట. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మనుషుడు నా మాట వల్లనే వాడు బతుకుతాడు అన్నాడు. ఆహారము, భోజనం ప్రతి ఒక్కటి కూడా నేను ఇస్తాను ఆ వ్యక్తికి, కానీ ఆ మనుషుడు నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అన్నాడు. ఆ జీవించే ఆ మాటకి నువ్వు చెవిని పట్టుకోకుండా, దాన్ని నువ్వు మనసులోనికి తీసుకోకుండా, మైండ్లో పెట్టుకోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించేస్తంటే, 7:30కి ఆన్ చేసిన టీవీ 9:30 దాకా సీరియల్ తర్వాత సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లతో సహా దేన్ని వదిలిపెట్టుకోకుండా చూస్తూ దాని ముందు నిమగ్నం అయిపోయి వాటి డైలాగులన్నీ బుర్రలో పెట్టేసుకుని మధ్యలో ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏమంటే వచ్చిన అన్ని రోజులు శనివారం సిద్ధపాటు కూడికి రావు. ఎందుకంటే కనీసం శనివారం సిద్ధపాటు కూడికి వచ్చినా కనీసం సగమన్న పోతాయి ఆ దరిద్రంలో. అసలు రావు. ఆదివారం వచ్చి డైరెక్ట్ కూర్చుంటాం. వస్తే ఆ డైలాగులో, ఆ సినిమా డైలాగులో, లేకపోతే ఆ సీరియల్ డైలాగులో తప్ప ఏముంటాయి మైండ్లో?
పోనీ ఈ మాటలు చెప్తున్న దేవుడి మాటలు ఏమైనా కనీసం ఏమైనా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందంటే అవి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఈ కళ్ళు ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మనకేం అలవాటు అయిపోయిందంటే తెర చూడడం అలవాటైపోయింది, తెర మీద బొమ్మలు చూడడం అలవాటైపోయింది. అందుకని ఏంటంటే ఇక్కడ నిలబడి చెప్పేటువంటి మాటల్లో వినడం చాలా కష్టంగా ఉంటుంది. నిద్ర వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. వినగలిగిన చెవి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ చెవి ద్వారా విన్నటువంటి మాట నీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ పెంచబడినటువంటి విశ్వాసం నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. నువ్వు రక్షించబడ్డావు అంటే గనక నువ్వు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతావు. కడగబడితే నీకు స్వస్థత వస్తుంది. దాంట్లో ఏ విధమైనటువంటి లాజిక్ లేదు. కానీ నీవు వినేటువంటి మాట విషయంలోనే నువ్వు గనక చాలా తప్పు ఉంటే గనక యెహోవా రాఫా అనేటువంటి మాట మరి నెరవేర్చడం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం దగ్గర దేవదేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. యెహోవా నా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన కఠినమైనటువంటి క్షయ వ్యాధులన్నిటినీ కూడా దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పైన ఉన్నటువంటి వచనం కంటే కింద ఉన్నది బాగుంది కదా మనకి. కింద ఉంది బాగుంది కదా. నువ్వు అంటలేదు అంటలేదు ఎవరును అయ్యగారు మాట్లాడితే వస్తున్నారండి, అటు వెళ్ళట్లేదండి మీరు అసలు అంటారా? మనకు కొంచెం ఆలోచనలు అయ్యే ఎక్కువ ఉంటాయని అటు వాళ్ళకంటే. పైన ఉంది బాగుందంటారా కింద ఉంది బాగుందంటున్నారా? అంత బాగుందా? ఏసు రక్తం చేయ దేవుని వాక్యం అనేప్పటికీ అంత బాగుంది అంటున్నారులే, కాదంటలా. కానీ అక్కడ రాయబడినటువంటి మాటలో నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి కఠినమైనటువంటి క్షయ వ్యాధులన్నిటి అటువంటి వాటన్నిటిని కూడా తొలగించి ఏం చేస్తాడు? దూరపరిచి వాటిని ఏం చేస్తానంటే నిన్ను ద్వేషించు వారి మీద వాటిని పంపుదును. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, మంచి వాక్యాన్ని ఇచ్చేవయ్యా. ఇదిగో నేను ఈ వాక్యం కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ప్రభువా. అయ్యా నీవు నా రోగం తీసివేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ పక్క వాళ్ళ ఇంటి మీద పడును గాక ఆ రోగం. అయ్యా వారికే వచ్చును గాక ఈ రోగం ప్రభువా. అయ్యా నువ్వు మంచి వాక్యాన్ని ఇచ్చావు ప్రభువా. నిజమే ప్రభువా, నువ్వు నన్ను ద్వేషించే వారి మీదకి ఆ రోగం వెళ్ళిపోవును గాక ప్రభువా, ఖచ్చితంగా వెళ్ళిపోవును గాక ప్రభువా. మీరు ఈ ప్రార్థన చేస్తారా? మీరు చేయరా? మీరు అంత మంచి భలే బుద్ధిమంతులు అయితే మీరు. ఇక్కడ నీ వద్దనున్నటువంటి సర్వరోగము కూడా ఏం చేస్తానంటున్నాడు? తొలగించి వేస్తాడు. ఎంత కఠినమైన రోగమైనా తొలగిస్తానంటున్నాడు. ఎప్పుడంటే నీ కళ్ళు చెవులు కరెక్ట్గా ఆయన పని చేస్తే గనక, నీ కళ్ళు చెవులు కరెక్ట్గా ఆయన పని చేస్తే గనక, ఆయన ఆజ్ఞల ప్రకారం అవి నడుచుకుంటే గనక, ఆయన ఆజ్ఞల్లో ఉన్నటువంటి న్యాయమైనటువంటి కట్టడలను నువ్వు చేసినట్లయితే గనక, ఆ ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, ఆయన కట్టడలకు ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలకు ఏం చేయాలంట? విధేయులు అవ్వాలంట. విధేయులు అవ్వాలి. ఆ యొక్క చెవులతో విన్నటువంటి మాటలకి మనం విధేయులు అవడం చాలా కష్టం. కాబట్టి మనం ఏమవుతున్నాం అంటే ఇలాగే ఉండిపోతున్నాం. ఆ యొక్క స్వస్థత పొందనటువంటి వారంగా ఉండిపోతున్నాం. ఆ యొక్క విధేయత అనేటువంటిది, ఆ దేవుని మాట విని మనం ఆ మాట ప్రకారం మనం నడుచుకోలేనటువంటి వారంగా అయిపోతున్నాం. కాబట్టి మనకు విధేయత లేనటువంటి స్థానాలు ఉన్నాయి. కాబట్టి స్వస్థత రావటం లేదు. స్వస్థత రావాలి అని అంటే గనక నువ్వు విధేయత చూపితే వస్తుంది. నువ్వు విధేయత చూపో. నీకు విధేయత అంటే నీకు ఇష్టం లేదు. ఏది? దేవుని మాటకి విధేయత చూపడం అనేటువంటిది, దేవుని మాట ప్రకారం నడుచుకోవడం అనేటువంటిది, దేవుని మాటకు లోబడడం అనేటువంటి స్థానం ఆలోచన నీకు లేదు. ప్రేమిన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని మాటకు లోబడినటువంటి వారు, విధేయత చూపినటువంటి వారు ఎంతో మంది ఎంతో ఆశీర్వాదాన్ని పొందారు. ఒక మాటలో చెప్పాలంటే గనక దావీదు విషయంలో
ప్రతి ఒక్క మాటకి కూడా దావీదు దేవుని మాటకి లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎల్లనా అని అడిగి మరీ వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. చెయ్యనా అని మరీ అడిగి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనకి వినడమే తప్ప దేవుణ్ణి అడగడం, అడిగి ఆయన మాట ప్రకారం మనం వెళ్ళడం, చేయడం అనేటువంటిది మనకి అసలు అలవాటు లేనటువంటి వాళ్ళం అయిపోతున్నాం. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆ మాటకు విధేయత చూపేటువంటి స్థానాలు మనకు కనపట్టలేదు. ఎందుకంటే విధేయత చూపినటువంటి వారైతే గనక తప్పక స్వస్థతను అనుభవిస్తారు. మనం చెవులో పోటు వస్తుంటే మరి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకని అది మాత్రం బాగా తెలుసు. కానీ దేవుని మాట చెప్పినప్పుడు మాత్రం ఈయన మాత్రం దాని ప్రకారం చేయడం చేత కాదు, దాని ప్రకారం నడుచుకోవడం అంతకంటే చేత కాదు, ఆ మాటకు విధేయత చూపడం అనేటువంటి విషయం అంతకంటే కూడా మన చేత కాదు. ఎందుకనంటే మనం ఇక్కడ మాత్రం మనకి మరి మోకాలు నొప్పి వస్తే గనక ఈఎన్టీ డాక్టర్కి మనం వెళ్ళం. లేకపోతే చెవి నొప్పి వస్తే కనుక చెవి డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించుకుంటాం. ఈఎన్టీ డాక్టరు మనకి ఇచ్చినటువంటి మెడిసిన్ని మనం తీసుకొచ్చుకుని మరి జాగ్రత్తగా వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? మెడిసిన్ వేసుకుంటాం తప్పని నేను చెప్పట్లా, మెడిసిన్ వేసుకోవచ్చు. కానీ ఎందుకు వేసుకుంటాం? ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే మనకు తగ్గుద్ది అనేటువంటి చెప్పరా బాబు, తగ్గుద్ది అనేటువంటి ఏముంది? నమ్మకం. తగ్గుతుందో లేదో తర్వాత సంగతి, ముందు తగ్గుతుంది అనేటువంటి నమ్మకం. ఆయన చాలా పెద్ద డాక్టరు, ఎలాంటి వినని చెవినైనా కానీ వినబడేలాగా చేసేటువంటి గొప్ప డాక్టర్ అని చెప్పి రివ్యూలు మరి చూసి మరీను వెళ్ళి మరి ఆ చెవి చూపించుకుంటావు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మాట, దేవుని స్వరం ఎన్నో రకాలుగా నీకు వినిపించబడుతున్నా కానీ ఆ మాటకి ఎందుకు విధేయత చూపించలేవు? ఎందుకు ఆ మాట ప్రకారం జీవించలేవు? ఆ మాట ప్రకారం ఎందుకు క్షమించలేవు? ఆ మాట ప్రకారం ఎందుకు నడుచుకోలేవు? ఆ మాట ప్రకారం మాట వినేటువంటి ఆ యొక్క లోబడేటువంటి స్థానం మనకు ఎందుకు రావట్లేదు? మన ఇంట్లో ఉన్నటువంటి వారి విషయాల్లోనే, కుటుంబంలో ఉన్నటువంటి వారి విషయాల్లోనే ఒకరంటే ఒకరికి ఆ యొక్క వినేటువంటి స్వభావం లేనటువంటి స్థానాలు, లోబడేటువంటి స్థానం లేనటువంటి స్థానాలు. ఎందుకంటే అపవాదైనటువంటి వాడు కలుగు చేసినటువంటి ఆ యొక్క గుడ్డితనమైనటువంటి స్థానం. మొట్టమొదటి ఇంకోటి మాట చెవిటితనం అంటున్నాం దాన్ని. ఎందుకంటే ఆ మాటను వినలేకపోవడం వలన, ఆ వినినటువంటి మాటని నువ్వు పాటించలేకపోవడం వలన వాడు నీ మీద అధికారం చేస్తున్నటువంటి స్థానం అయింది. దేవుని మాటను వింటే నీకు స్వస్థత ఇస్తానంటున్నాడు. ఆ స్వస్థత అనేది నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు కదా, 31వ కీర్తనలో అంటున్నాడు, 2వ చరణంలో మాట్లాడుతూ, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటున్నాడు. ఇంకా చాలా మాటలు దావీదు మాట్లాడుతూ అంటాడు. అంటే ఆయన స్వస్థతని ఎక్కడన్నాడు? నేను మొరపెట్టగా నీవు నా మొరను ఆలకించి నన్ను నువ్వు స్వస్థపరిచావు. ఎస్, అవును. ఎందుకనంటే ఆయన దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, మొరను ఆలకించాడు. మనకు వచ్చేప్పుడు ఏం చేస్తామంటే మనం మాత్రం ఆయన మాట వినం, మన ప్రార్థన మాత్రం ఆయన వినాలి, దానికి మాత్రం ఆయన కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి. మనం ఏం చేయకోకుండా ఏం చేయాలని, ఏం కావాలని కోరుకుంటున్నాం అంటే నిన్ను చేయమంది చేయకోకుండా దేవుణ్ణి నా గురించి ఇది చేయి అది చేయని కోరుకుంటున్నాం. మరి ఎలా వస్తుంది? ఎలా దొరుకుతుంది అది మనకి? ఆ స్వస్థత అనేటువంటిది మనకు దొరకాలి అని అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం చేస్తే అప్పుడు దొరుకుతుంది నీకు ఆ స్వస్థత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆ పని చేయలేని వారంగా ఉంటున్న ప్రతి స్థానము
నేను ఒక్కొక్కళ్ళని ఎత్తిపెట్టి నువ్వు అది చేయట్లేదు, నువ్వు ఇలా చేయట్లేదు, నువ్వు అలా ఉండట్లేదు, నువ్వు అది అనట్లేదు అని చెప్పి నేను ఎత్తిపెట్టి చెప్పడం కోసం చెప్పట్లా. ఎవరికి వాళ్ళకి తెలుసు ఎవరెవరు ఎవరి మాట వింటలేదు, ఎవరెవరు ఏ మాటకు విధేయత చూపట్లేదు, ఎవరెవరు ఏ విధంగా ఉంటున్నారు అనేది మన మనసులకి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి వాళ్ళకి తెలుసు. నేనేం ప్రత్యేకంగా వాక్యంలో ఎత్తుకొని ఇదిగో ఆ విధంగా నువ్వు ఉన్నావు అని ఇలా ఏలుబెట్టి చూపించడమో చేయడమో చేయని అవసరంలా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్న మనకి మన శరీర భాగాల్లో ప్రతి ఒక్క భాగం కూడా ఏది ఆ పని చెయ్యాలో ఆ పని చేసినప్పుడే నీకు స్వస్థత ఉంటుంది. ఆ పని చేయకపోతే గనక నీకు స్వస్థత రాదు. ఎందుకంటే మీరు నా మాట వినిన ఎడల మీకు స్వస్థత వస్తుంది, లేకపోతే కనుక స్వస్థత రానే రాదు అని అన్నాడు. కాబట్టి ఆ మాటను వినేటువంటి ఆ స్వభావాన్ని మొట్టమొదట మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నీకు నాకు ఎక్కడి నుండి స్వస్థత వస్తుంది అని అంటే గనక ఆ కొత్త నిబంధన బిడ్డలంగా మనం చూసినట్లయితే గనక పాత నిబంధనలో రాయబడినటువంటి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాట ఒక 5వ చరణంలో 5వ వచనంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే గనక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. దేనివల్ల స్వస్థత ఉందంటే అతడు పొందిన దెబ్బల చేత. నిజంగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అనేటువంటిది కలుగుచున్నటువంటి స్థానం. అది పాత నిబంధనలోనే రాశాడు. మనం ఎంతగా వినకపోయినా, ఆయన చెప్పిన మాటలు ఎంతగా పెడచెవిని పెట్టినా, మనం చెప్పేటువంటి మాటలు వినడం అనేటువంటిది కొంతమందికి చాలా బాధాకరంగా ఉంటున్నా, ఎందుకంటే వారు వాక్యానుసారంగా జీవించలేరు కాబట్టి వాళ్ళకి వినగలిగిన చెవి ఉన్నా కానీ, ఏది వినపడేటువంటి చెవి ఉన్నా కానీ వారు విననటువంటి వారుగానే ఉండిపోతారు. ఎందుకంటే ఆ మాటకు వాళ్ళు లోబడ్డం అనేటువంటిది వారికి కాదు కాబట్టి, వారు చేయలేరు కాబట్టి ఆ విననటువంటి చెవిగానే ఉండిపోతారు. కాబట్టి ఈ యొక్క మాటని ఎవరైతే విన్నారో ఆయన తన దెబ్బల చేత స్వస్థతను కలుగు చేశాడంట. ప్రియమైన వారలారా, మరి ఆయన నీ కోసం నా కోసం ప్రతి ఒక్క శరీర భాగంలో ప్రతి ఒక్క భాగం కూడా గాయపరచబడినటువంటి వాడై ఉన్నాడు. 1 పేతురు రాస్తూ 2వ అధ్యాయం 24వ వచనం రాస్తూ అంటున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అంటున్నాడు. ఇంకా చాలా వాక్య భాగాలు ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనం స్వస్థత అనేటువంటిది మనం చాలా చూస్తాం. ఆయనే గనక మన కొరకు గాయపరచబడకపోతే మనకు అసలు స్వస్థత అనేది లేనే లేదండి. ఆయనే గనక పునరుత్థానం రాకపోతే గనక మనకు స్వస్థత లేనే లేదు. ఆయనే నీ కోసం నా కోసం ఆ రక్తాన్ని చిందించకపోతే స్వస్థత అనేది లేనే లేదు. కానీ గ్రహించినటువంటి వారంగా, ఆయన బాధను గ్రహించినటువంటి వారంగా, ఆయన నీ కోసం నా కోసం చిందించినటువంటి ఆ రక్తము యొక్క విలువను గ్రహించినటువంటి వారంగా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తున్న స్థానం, దేవుని మాటను వినకోకుండా దేవుని మాటను పక్కన పెట్టి బ్రతుకుతున్నటువంటి ఆ స్థానాలు ఆయన ఏం చేస్తున్నాయంటే బాధ కలిగిస్తూ ఉన్నటువంటి. అందుకునే ఆయన బాధే ఏమైపోయింది అంటే మనకు రోగంగా అలాగే మన జీవితాల్లో నిలిచిపోయింది. అది మాత్రం గ్రహిస్తే గనక దేవుడు ఈరోజే స్వస్థత ఇస్తాడు నీకు, ఈరోజే విడుదల ఇస్తాడు నీకు, ఈరోజే నువ్వు విడుదలను పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే నమ్ముట వలన విశ్వాసం ఏ విధంగా కలుగుతుందో ఆ నమ్మికే ఆ గొప్ప స్వస్థతను కూడా కలుగజేస్తుంది. యాకోబు రాస్తూ అంటాడు కదా, ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తికి నువ్వు నూనె రాసి ప్రార్థన చేస్తే గనక వాడు స్వస్థపరచబడతాడు అని అన్నాడు. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నువ్వు తప్పక స్వస్థత నీకు వస్తుంది. అది దేవుడు నీకు ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం. అది దాన్ని స్వతంత్రించుకోవడం అనేటువంటిది మన చేతుల్లో ఉంది. మనమేమో దాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన మాటను శ్రద్ధగా వినము, ఆయన దృష్టికి న్యాయమైంది మనం చేయము,
ఆయన మాటలకి, ఆయన ఆజ్ఞలకి విధేయతము చూపము, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవడం అనేటువంటిది మనకెంతో బాధ, బద్ధకం. అందుకుని మనకు స్వస్థత రావటం లేదు. మన చెవికి విడుదల రావటం లేదు, కన్నుకి విడుదల రావటం లేదు. వాటితో ఒక నిబంధన చేసుకుంటే గనక ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు దేన్ని దేవుడు చూడకూడదు అనుకుంటున్నాడో దాన్ని చూడకోకుండా ఉండటానికి నువ్వు ఒక నిబంధన చేసుకున్న వ్యక్తి అయితే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. వినకూడనటువంటి వాటి విషయంలో నువ్వు వినకుండా ఎప్పుడైతే ఉండటానికి నువ్వు ఒక నిబంధనతో ఉంటావో అప్పుడు తప్పక దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు స్వస్థతని ఇచ్చి తీరుతాడు. ఎందుకు ఆ స్వస్థత అనేది మన చేతుల్లో మనం ఏమి ఉన్నామంటే ఆయన మాటని నెరవేర్చే వారంగా ఉండటం అనేటువంటిది, నెరవేర్చకపోవడం అనేటువంటిది అది నీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఉంది. ఒక మాటలో చెప్తాను, ఆకాను చేసినటువంటి పని వలన ఆకోరు లోయలో పడవేయడి మొత్తం కుటుంబం మొత్తం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడింది. కారణం ఏంటంటే ఆకాను చేసినటువంటి ఒక తప్పు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, ఆజ్ఞను తిరస్కరించి తను తీసుకెళ్ళి ఏం చేసుకున్నాడంటే బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు. అందువలన ఏమయ్యాడంటే శిక్షణ పొందాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క మాటను నెరవేర్చుకోకుండా నీ ఇష్టమే దేవుని యొక్క ఇష్టం కింద మార్చేసుకుని, కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వాటన్నిటిని మాకే తెలుసని వాళ్ళ ఇష్టాన్నే దేవుని ఇష్టంగా మార్చేసుకుని జరిపేస్తున్నటువంటి కొన్ని క్రమాలు ఉంటూ ఉంటాయి. కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు, కొన్ని ఇన్నోవేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళే దాన్ని సృష్టించేస్తారనమాట. చేసేసి ఇది దేవుడే చేయమన్నాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే ఇలా అన్నాడని అలా అన్నాడని ఈ వాక్యంతో ఏమాత్రం సంబంధం ఉన్నదో అని సంబంధం ఉంటుంది. లాస్ట్ బండిరా వాళ్ళు పుట్టించేస్తారు, వరకు పుట్టించేస్తారు. అటువంటి స్థానాల్లోనికి మనుషులు ఈ యొక్క వెలుగు దూత యొక్క ప్రభావంలో పడి దేవుని ఆత్మ తెలియట్లేదు, వెలుగు దూత ఆత్మ తెలియకోకుండా వాళ్ళు చెప్పుకుంటూ పోయి ఆఖరికి ఎక్కడ పోతున్నారంటే దేవుని యొక్క వాక్యానికి దూరంగా పోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే చెప్పబడినటువంటి వాక్యం దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా, అది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నటువంటి మాటని నువ్వు తీసుకుంటే అది నీకెంతో మేలు కలుగు చేస్తుంది, అది నీకు స్వస్థతనిస్తుంది, అది నీ యొక్క అభివృద్ధికి అది ఎంతో దోహదకారిగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ మాట చూద్దాం చూడండి, ద్వితీయోపదేశకాండం. ఆఖరికి ఈ మాటను చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం దేవుడు అక్కడ మాట్లాడినటువంటి ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండం ఆ మాటలు రెండోసారి ఉపదేశించబడినటువంటి ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. యాక్చువల్లీ 3వ వచనం చివరి నుంచి ఉన్నాయి. 4వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మిమ్ములను పరీక్షించుచున్నాడు అంటే మీరు వింటున్నారో లేదో, ఆయన ఎలా ఉన్నాడు, ఏమిటి, ప్రార్థించున్న పూజిస్తున్నారో లేదో అనేటువంటి విషయాన్ని పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు అని చెప్పి ఏ విషయాల్లో పరీక్షిస్తున్నాడంట అక్కడ మాట చూడండి. యెహోవాకు లోబడి మీరు మీ దేవుడైన యెహోవాకు దేవునికి మీరు లోబడినటువంటి వారుగా ఉన్నారా లేదా, ఆయనకు భయపడుతున్నారా లేదా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారా లేదా, ఆయన మాట విని అక్కడ మాట చూడండి ఏమంటున్నాడు, ఆయన మాటను
విని ఆయనను సేవించి ఆయన్ను మాత్రమే సేవించేవారుగా ఉన్నారా లేదా, ఆయనను ఆయన్ను మాత్రమే హత్తుకునేటువంటి వారుగా ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన ఏం చెప్తున్నాడంట, మిమ్ములను పరీక్షించుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డలోను కూడా, ప్రతి ఒక్క విశ్వాసులోను కూడా దేవదేవుడు చూసేది ఏమిటంటే, ఆ వ్యక్తి నా మాట వింటున్నాడా లేదా, నా మాటను అనుసరించి నడుచుకుంటున్నాడా లేదా, నా ఆజ్ఞలకు భయపడుతున్నాడా లేదా, నా మాటకు లోబడి జీవిస్తున్నాడా లేదా అనేటువంటి విషయాల్లో ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన పరీక్షించుచున్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మా ఇవాన్ బర్త్డే అయింది. బర్త్డేలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క డెకరేషనే కానీ, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా, ప్రతి ఒక్కటి కూడా దేవుని నామాన్ని మహింపరిచేలాగా, దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా ప్రతి ఒక్కటి కూడా ఆర్ట్ కానీ, ప్రతి ఒక్కటి కూడా అక్కడ రాయబడినటువంటి బోర్డ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా దేవుని నామాన్ని ఘనపరిచేదిలాగా అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని నేను చూస్తూ వచ్చాను. ఎందుకంటే అది నాకు చాలా చాలా ఆ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగా నచ్చింది నిజంగా. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్యులైనటువంటి వారే, వారి యొక్క బంధువులందరూ కూడా అన్యులైనటువంటి వారే. కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నటువంటి ఒక ఆయన అంటున్నాడు కదా, నిజంగా చాలా బాగా చేశారు. అది వారు నమ్మినటువంటి దేవుడు వారి పక్షాన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడని ఒప్పుకున్నాడు ఆయన భోంచేస్తూ. నిజమే, అలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పారు. దేవుని విషయంలోకి వచ్చేప్పటికి నీవు దేవుని నామాన్ని మహిమపరచాలి అనుకుని గనక నీవు ఆలోచన కలిగి ఉంటే, దేవుని నామానికి భయపడేటువంటి వ్యక్తిగా ఉంటే, దేవుడు దేన్నైనా చేశాడు, ఇది ఇంతవరకు చేసిన వాడు ఆయనే అని ఆయనకు ఆజ్ఞను కనుక అనుసరించి నడుచుకునేటువంటి ఆలోచన స్థానం నీకుంటే గనక తప్పకుండా స్వస్థత వస్తుంది, తప్పకుండా స్వస్థత వస్తుంది. మనం స్వస్థత పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క విషయాల్లో దేవునికి భయపడేటువంటి భయం కలిగేటువంటి ఆ మనసు నీకు లేదు, దేవుడి మాటకు లోబడేటువంటి ఆలోచన స్థానం నీకు లేదు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి ఆలోచన నీకు లేదు. నీ మాటే, నీదే, నీవే వేదం అనేటువంటి స్థానంలో జీవించే బ్రతుకుందే, నీకు రాదు స్వస్థత. అలాగే ఆయన్ను సేవించే విషయంలో మనం ఎలా ఉంటున్నాం, నామకార్థంగా ఉన్నటువంటి స్థానాలా, లేకపోతే ఆయన్ని హత్తుకున్నటువంటి స్థానాలా, ఏ స్థానంలో ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు? ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి మాటను నువ్వు శ్రద్ధగా విన్నటువంటి వ్యక్తి అయితే, మరి శరీర భాగంలో కాళ్ళు కానీ చెవులు కానీ ఉన్నటువంటి భాగాలన్నిటి గురించి కూడా దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉందండి. వాటన్నిటి గురించి కూడా వచ్చే వారం మీకు చెప్తాను. ఎందుకంటే చెవి గురించి ఒకదాని గురించి మాత్రమే నేను చెప్పాను మీకు. ఎందుకంటే దేవదేవుడు కలుగు చేసిన ప్రతి ఒక్క భాగము ఆయన చేతులతో కలుగు చేయబడింది. వాటన్నిటి గురించి దేవుని యొక్క వాక్య భాగంలో రాయించి ఉంచాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు ఆయనే కాబట్టి, నీ యొక్క ప్రతి ఒక్క భాగంలో ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఆయనే ముట్టి స్వస్థపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి నీకు స్వస్థత రావాలి కావాలంటే గనక ఆయన మాటను వినడం మొట్టమొదట నేర్చుకో. విని ఆచరించేటువంటి స్థానంలోనికి రా. నువ్వు ఆచరించో, దేవుని సన్నిధిలో దేవునికి దశంభాగం ఇవ్వడం అనేటువంటి ఆచరణ ఆచరించడమే కష్టం. దేవుని సన్నిధికి సమయం రావడం అంటేనే కష్టం. క్రమంగా దేవుని యొక్క మరి క్రమాలకు రావడం అంటేనే నీకు కష్టం. టీవీ ఆన్ చేసుకుని చూస్తే చాలు, క్రమం అయిపోయింది. లేకపోతే కనుక ఏదో 4 మాటలు వింటే సరిపోయింది, ఏమీ లేదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి క్రమం నీకు రాదు, తెలియదు. దాని దీవెన నీకు తెలియదు. ఎన్నో ఆటంకాలు వస్తున్నటువంటి ప్రతి ఆటంకానికి క్రమం నీకు సానుకూలపరుస్తుంది. నువ్వు క్రమానికి దేవుని యొక్క సన్నిధికి లోబడ్డావంటే అది ఒక చక్కని మార్గాన్ని తెరుస్తుంది, నువ్వు ఒక చక్కని ఆలోచన తెలియపరుస్తుంది. అది దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం, దైవిక సంబంధం ఆలోచనలోనికి నిన్ను నడిపిస్తుంది. అది తెలుసుకోక చాలామంది దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారుగా నడుచుకుంటూ పోవడం వలన, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటూ పోవడం వలన చాలా అవరోధాలు, చాలా ఆటంకాలు, అయిపోతుంది అనుకుంటానే జారిపోయినటువంటి అవకాశాలు చాలా చూస్తున్నటువంటి జీవితాలు. దేవుని బిడ్డ గమనించు, దేవుని సన్నిధిలో ఆయన మాటను
శ్రద్ధగా వినడం, విధేయత చూడడం నువ్వు గనక నేర్చుకుంటే తప్పక నీ పట్ల దేవదేవుడు యెహోవా రాఫాగా నిలిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన మన పక్షమును ఉన్నవాడై ఉన్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి తన రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. నీకు నాకు స్వస్థత కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆయన స్వస్థత? ఆయన స్వస్థత ఇవ్వడం కొరకే నిన్ను ఆయన సన్నిధికి నడిపించాడు. ఆయన స్వస్థపరచు యెహోవా నేనని రుజువు చేసుకోవడం కోసమే నిన్ను ఆయన సన్నిధికి నడిపించాడు. నువ్వు విశ్వాసం ఉంచి ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నా గర్భాన్ని తెరుస్తాడు, ఆయన నాలో ఉన్న బాధను తీసివేస్తాడు, ఆయన నాలో ఉన్నటువంటి వేదన తీసివేస్తాడు, ఆయన నాలో ఉన్నటువంటి అప్పు బాధల నుండి విడుదలనిస్తాడు అని కనుక నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, ఆయన మాటకు లోబడినటువంటి వ్యక్తి అయితే, ఇదిగో నీ యొక్క అర్పణ చూస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన సన్నిధి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క దశమ భాగములు చూస్తున్నాడు ఆయన. ఆయన్ని సన్నిధికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క కృతజ్ఞత అర్పణ చూస్తున్నాడు ఆయన. నీ హృదయములో దాగి ఉన్నటువంటి బాధను సైతం చూస్తున్నాడు ఆయన. దానికి ఆటంకంగా ఉన్నటువంటి క్రమము లేనటువంటి నీ బ్రతుకు, మార్చుకోలేనటువంటి నీ బ్రతుకు, ఆటంకపరచబడుతున్నటువంటి అనేక అవరోధాలను కలుగు చేస్తున్న ఆ స్థానం నువ్వు మార్చుకోగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞకి, దేవుని యొక్క మాటకి క్రమంగా లోబడగలిగితే, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి, గొప్ప స్వస్థ కార్యం చేయడానికి, గొప్ప అద్భుత కార్యం నీ కుటుంబంలో చేయడానికి, నీ యొక్క ప్రతి ఒక్క శరీర భాగంలో ప్రతి ఒక్క భాగాన్ని తాకి స్వస్థతనివ్వడానికి